ఒబామా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు. ట్రంప్ ఏదో ఒకనాడు తనని బొక్కలో దోయిస్తాడేమో అని భయపడుతున్నాడు. ట్రంప్‌ని విపక్షంలో ఉన్నప్పుడు వెంటాడి వేటాడింది. తనని అధ్యక్ష హోదాకి పనికి రాకుండా చేయడానికి నానా తిప్పలు పడ్డాడు బరాక్ ఒబామా. బైడెన్ అనేవాడిని ముందు పెట్టి వాడి మతిస్థిమితాన్ని వినియోగించుకుని చివరికి ఆటోమేటిక్ పెన్నుని అడ్డం పెట్టి సోరోస్ తరపున కథ నడిపించినోడు, ఒకప్పుడు సోరోస్ బృందం తరపున అధ్యక్షుడైనోడు బరాక్ ఒబామా. ఆ బరాక్ ఒబామా ఇప్పుడు ట్రంప్‌కి భయపడి బ్రిటన్లో సెటిల్ అవ్వడానికి రెడీ అవుతున్నాడా? బ్రిటన్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ట్రంప్‌కి వ్యతిరేకి. ఎందుకు ఈ అంశం వచ్చిందంటే తాజాగా ఒబామా బ్రిటన్లో ఉన్న ఫోటోలు మరొకసారి వైరల్ అయినాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు వెళ్తానంటే భారీ హంగామా జరగాలి, కానీ చాలా కామ్గా వెళ్తున్నాడు. అక్కడ లేటెస్ట్గా అక్కడ మరొక హౌస్ కొనుక్కున్నాడు. బిలియన్ల డాలర్ల విలువైనటువంటి మల్టీ మిలియన్ డాలర్ హోమ్ కొన్నాడు అక్కడ ఒబామా. అదే సందర్భంలో బ్రిటన్లో ఇప్పటికే అమెరికాలోని తన అనేక ఆస్తుల్ని అమ్ముకుని బ్రిటన్లో తను ఇన్వెస్ట్ చేయడం అన్నటువంటిది కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రధానంగా ఈ చర్చే నడుస్తోంది. ఏదైతే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి కుంభకోణాలు, బరాక్ ఒబామా మీద అనేక కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి యాక్టివిటీస్ మీద ఆల్రెడీ విచారణ చేస్తున్నది ఫెడరల్ రిజర్వ్, అట్లాగే అమెరికాకి సంబంధించిన సిఐఏ, FBI. వీళ్ళందరూ కూడా అంతకుముందు ఒబామాకి పనిచేసినటువంటి వాళ్ళు కొందరు రహస్యాలు విప్పి చెప్పడంతో ఇప్పుడు దాన్ని కాస్త వినియోగించుకోవడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఫెడరల్ ఇండిక్ట్మెంట్ ఆఫ్ బరాక్ ఒబామా రిలేటెడ్ లీడర్షిప్కి సంబంధించినటువంటి ఏదైతే రస్సింగ్ గేట్ కుంభకోణం, రష్యా గేట్ కుంభకోణం, రష్యాతో కుమ్మక్కయ్యి ట్రంప్ తప్పు చేశాడన్న ప్రచారానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ఆ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి నాటకం ఆడించినోడు ఒబామానే అన్నటువంటిది ఆల్రెడీ దర్యాప్తులో తేలినటువంటి నేపథ్యంలో ఒబామా అరెస్టు, జైలుకు పంపిస్తారన్న భయంతో దేశం విడిచి వెళ్ళిపోవడానికి ట్రంప్ పదవీ కాలంలో ఉన్నంత వరకు ప్లాన్ చేసుకుంటున్నాడు అన్నటువంటి చర్చ నడుస్తోంది.